ఓకే స్టూడెంట్స్, సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే ఈ టైం డిస్టెన్స్ స్పీడ్ కి సంబంధించి క్లాసెస్ అయితే మనం వినడం జరిగింది. సో అందులో మనం ఫార్ములాస్ అనేవి నేర్చుకున్నాం. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని కొన్ని సమ్స్ నేర్చుకోవడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం కాస్త టఫ్ గా పేపర్ వచ్చినట్లయితే సో ఏ విధంగా మనకి సమ్స్ అనేవి వస్తాయి, సో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఏదైనా నవోదయ లేదా సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ ఇటువంటి ఎగ్జామినేషన్లో పేపర్ని మరి కాస్త కష్టంగా ఇద్దాం అనుకునేటప్పుడు ఏంటంటే ఇటువంటి సమ్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదైతే ట్రైన్స్ అనే టాపిక్ అనేది ఉంటుందో ఆ ట్రైన్స్ అనే టాపిక్ మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రాపర్గా సైనిక్ స్కూల్ గురించి కానీ నవోదయ గురించి కానీ ప్రిపేర్ అయిన పిల్లలు ఉంటారో సో అక్కడ స్టక్ అయ్యి సో దానిని ఆన్సర్ చేయడం అయితే ఆపేస్తారనమాట. ఓకేనా? సో అటువంటి సమ్స్ అనేవి ఇప్పుడు ఏమేమి వస్తాయి ఏంటి అనేది సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో గాయస్ జాగ్రత్తగా వినండి. సో పెద్ద కష్టమేమి ఉండదు. సో ఇంతకు ముందు వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇప్పుడు కూడా చేసేది అదే. కాకపోతే ఏంటంటే మనకి ఏవైతే సమ్స్ అడిగారో ఆ సమ్స్ అనేవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఈ ట్రైన్స్ అనే టాపిక్ అనేది వచ్చేటప్పటికి ఆ సమ్స్ అనేది మారిపోతుంది. కాకపోతే మనం చేసే ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. మనం అర్థం చేసుకునే విధానంలో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 25 మీటర్ పర్ సెకండ్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 సెకండ్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పి అన్నాడు అనమాట. సో గాయస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అనేది మనకి ఏంటంటే ఇలా మనకి జర్నీ చేస్తుంది అనమాట. జర్నీ చేసేటప్పుడు చాలాసార్లు మనం చూసేదే మనకి ట్రైన్ పక్కన కొన్ని పోల్స్ అనేవి ఉంటాయి, రైట్? అట్ దట్ సేమ్ టైం మనకి ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఏ ప్లేసెస్ లో అవుతుంది, ప్లాట్ఫామ్ లో మనకి ఆడడం జరుగుతుంది అనమాట. వీటిని బేస్ చేసుకొని మనకి సమ్స్ అనేవి ఏదైతే మీ నవోదయ 5th క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఇప్పుడు ఒక ట్రైన్ అనేది జర్నీ చేసేటప్పుడు ఒక పోల్స్ క్రాస్ చేస్తూ ఉంటుంది, అట్ దట్ సేమ్ టైం ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఉంటుంది, అట్ దట్ సేమ్ టైం ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసేటప్పుడు ఆ ట్రైన్ యొక్క లెంత్ అని చెప్పేసి, లేకపోతే పోల్ ని క్రాస్ చేసేటప్పుడు ఆ ట్రైన్ యొక్క లెంత్ అని, ఇక్కడ పోల్ ప్లేస్ లో ఒక పర్సన్ కూడా తీసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం ఈ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసేటప్పుడు కూడా ఆ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి మనకి సమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ మోడల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ అనేది ఇప్పుడు చెప్పడం జరిగింది. సో సమ్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సమ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు చదవాను కదా మీకు. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 25 మీటర్ పర్ సెకండ్ క్రాసెస్ ఏ పోల్. ఓకేనా? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 25 మీటర్ పర్ సెకండ్. సో అది ఎంత స్పీడ్ వెళ్తుందమ్మా? సో స్పీడ్ మనం చూసుకున్నట్లయితే 25 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 సెకండ్స్. ఓకేనా? సో 24 సెకండ్స్ లో మనకి అది ఆ పోల్ ని క్రాస్ చేస్తుందని చెప్తున్నాడు అనమాట. సో గాయస్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక పోల్ ని ఒక ట్రైన్ అనేది క్రాస్ చేస్తుందంటే సో అక్కడ ఆ పోల్ అనేది ఉంది. సో ఆ పోల్ కి ఎటువంటి డిస్టెన్స్ కూడా మనకి ఉండదన్నమాట. అంటే ఈ ట్రైన్ అనేది సో తన డిస్టెన్స్ ని తనే క్రాస్ చేస్తుందని అర్థం. ఓకేనా? ఒక పోల్ కానీ ఒక పర్సన్ కానీ ఒక ట్రైన్ కానీ ఒక బస్ కానీ క్రాస్ చేసి వెళ్తుందంటే తన డిస్టెన్స్ ని తనే క్రాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది పోల్ అమ్మ, ఇది మనకి బస్ అనుకోండి లేదా ట్రైన్ అనుకోండి. సో ఇప్పుడు ఈ ఈ ట్రైన్ ఏది ఉందో ఈ ట్రైన్ అనేది క్రాస్ చేసేటప్పుడు సో తన డిస్టెన్స్ ని తనే క్రాస్ చేస్తుందా కదా? అంటే ఇప్పుడు మనకి ఏంటి, తన డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో క్లియర్ మీకు అర్థమైంది కదా? సో ఇండైరెక్ట్ గా వాడు ఏం అడిగాడు, డిస్టెన్స్ అనేదాన్ని అడిగాడు కాబట్టి మనం డిస్టెన్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ టైం అనేది ఇచ్చాడు, సో స్పీడ్ అనేది ఇచ్చేసారు కాబట్టి సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? సో ప్రీవియస్లీ మీకు చెప్పడం జరిగింది డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, సో చెప్పాలి మీరు. ఓకేనా? డిస్టెన్స్ ఫార్ములా ఎస్ ఇంటూ టీ అంటే స్పీడ్ ఇంటూ టైం, రైట్? క్లియర్ మీకు అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం స్పీడ్ అనేది తెలుసుకుంటాం. అట్ దట్ సేమ్ టైం మనము ఈ టైం కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే సో 25 ఇంటూ 24 25 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ 600. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి ఇక్కడ మెజర్మెంట్ మనకి ఏమొస్తుందమ్మా
మీటర్స్ అనేది రావటం జరుగుతుంది. సో క్లియర్, మీకు అర్థమైంది కదా. సో ఈ సమ్స్ అనేవి మీకు పెద్ద కష్టంగా ఉండదమ్మా. సో ఇంతకు ముందు వరకు మనం ఏదైతే చేసామో అదే ప్రాసెస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ చిన్న ట్రిక్ అనేది మీకు అర్థమైందంటే సో మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. సో మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 25 మీటర్ పర్ సెకండ్ crosses a pole 24 seconds. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పి అడిగాడు. అంటే 25 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించే ఒక ట్రైన్ ఒక పోల్ని, ఓకేనా, ఒక పోల్ని దాటుతుంది. ఎన్ని సెకండ్లో దాటుతుంది? 24 సెకండ్లో దాటుతుంది. సో అప్పుడు ఆ రైలు యొక్క పొడవు ఎంత అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది. అంటే ఒక పోల్ని ఒక ట్రైన్ అనేది క్రాస్ ఇలా చేస్తుందంటే అంటే తన డిస్టెన్స్ ని తనే క్రాస్ చేస్తుంది అని అర్థం అనమాట. ఓకేనా, తన డిస్టెన్స్ ని తనే క్రాస్ చేస్తుంది కాబట్టి సో డిస్టెన్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ ట్రైన్ యొక్క పొడవు అనేది మనకి వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, దూరం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము ఫార్ములా. సో ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ అనేది ఎంత? 25 మీటర్ పర్ సెకండ్. అట్ ద సేమ్ టైం ఎంతమ్మా? 24 సెకండ్స్ అన్నమాట. సో టోటల్ గా మనకి 600 మీటర్స్ అనేది రావడం జరిగింది. సో ఇది మనకి ఆన్సర్. ఓకేనా, సో క్లియర్, మీకు అర్థమైంది కదమ్మా. ఏమైనా అర్థం కాకపోతే ఇంకొక మోడల్ కూడా మీకు చెప్తాను. సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 40 seconds. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 18 మీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? ఓకేనా, సో ఇది మనకి సమ్ అన్నమాట. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా తెలుగు మీడియం స్టూడెంట్స్. ప్లాట్ఫామ్ పైన నిలబడి ఉన్న వ్యక్తిని రైలు 40 సెకండ్లో దాటుతుంది. రైలు యొక్క వేగం 18 మీటర్లు పర్ సెకండ్ అయినట్లయితే రైలు యొక్క పొడవు ఎంత అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే అడగడం జరిగింది అనమాట. ఓకేనా, సో ప్రీవియస్లీ మీకు ఏంటి అక్కడ పోల్ అనే వర్డ్ ని యూజ్ చేశాను. సో ఎక్కడైతే మనకు వచ్చింది ఒక పర్సన్ అనమాట. పోల్ వచ్చినా సరే పర్సన్ వచ్చినా సరే సో అదే అవుతుంది. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే వాడు ఏమన్నాడంటే మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అని చెప్పి అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయట్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్లాట్ఫామ్ అని ఓడి వచ్చిందని చెప్పి ప్లాట్ఫామ్ మీద క్రాస్ చేస్తుందని చెప్పేసి సో అదొక ప్రొసీజర్ ఉంటుంది మనకి సమ్ అనేది. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయట్లేదు, ప్లాట్ఫామ్ మీద ఉన్న పర్సన్ ని, ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ అనుకున్నట్లయితే సో ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు. ఈ పర్సన్ ని ఈ ట్రైన్ ఏం చేస్తుందమ్మా సో క్రాస్ అనేది ఇలా చేస్తూ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం సో ప్రీవియస్లీ పోల్ ని ఏ విధంగా క్రాస్ చేస్తుందో అలాగే ఇక్కడ పర్సన్ ని కూడా క్రాస్ చేస్తుంది. సో పర్సన్ ని కూడా మనకి ఎటువంటి డిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి సో అదొక పాయింట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటి ఈ ట్రైన్ అనేది తన దూరాన్ని తనే దాటుకుంటుంది, అంటే తన పొడవును తను దాటుకుంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము సో డిస్టెన్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 40 seconds. ఓకేనా, 40 seconds అంటే టైం అనేది ఎంతమ్మా సో 40 seconds లో ఆ పర్సన్ అదేంటంటే క్రాస్ చేస్తుంది అనమాట ట్రైన్ అనేది. ఓకేనా, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 18 మీటర్స్ పర్ సెకండ్. సో ఆ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎంతమ్మా? ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 18 మీటర్ పర్ సెకండ్. 18 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి స్పీడ్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ అన్నమాట. లెంత్ అన్నా ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒకటే అయిపోతుంది. ఓకేనా, సో డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటమ్మా మనకి? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, దూరం యొక్క ఫార్ములా అంటే వేగము ఇంటూ కాలము కాబట్టి సో స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 18 ఇంటూ కాలం ఎంత మనకి 40 సెకండ్లు కాబట్టి 40 వేసుకున్నాను. 18 ఇంటూ 40. ఓకేనా, 18 4 జార్ ఇజ్ ఈక్వల్ 72. సో 0 ఉంది కాబట్టి 0 అనేది వేసుకున్నాను. ఓకేనా, 18 40 జార్ 720. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెజర్మెంట్స్ మనకి ఏమొస్తాయి? ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అనేది దాన్ని యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని వస్తుంది? 720 మీటర్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, సో క్లియర్, మీకు అర్థమైంది కదమ్మా. మళ్ళీ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇందాక ఉన్న సమ్ము ఇప్పుడు ఉన్న సమ్ము రెండు ఒకటే. ఓకేనా, సో మిమ్మల్ని ఎగ్జామినర్ అనేవాడు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్లీ మనకేంటి ఒక పోల్ అన్నాడు.
సో ఈ సమ్ లో మనకేంటి ఒక పర్సన్ అన్నాడు అనమాట. ఓకేనా, ఒక పోల్ అన్న ఒక పర్సన్ అన్న అదొక పాయింట్ అవుతుంది. సో దానికి ఎటువంటి డిస్టెన్స్ కూడా ఉండదు కాబట్టి ట్రైన్ అనే దాన్ని క్రాస్ చేసేటప్పుడు తన డిస్టెన్స్ ఏది ఉందో ఆ డిస్టెన్స్ తాను క్రాస్ చేసుకుంటుంది. ఓకేనా, సో అప్పుడు డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి సరిపోతుంది, ట్రైన్ యొక్క పొడవు ఎంత ఉందో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ అనే వర్డ్ యూజ్ చేశాడు. ఇక్కడ ఏమన్నాడు, మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అని చెప్పేసి అన్నాడు. ఈ ప్లాట్ఫామ్ మీద మ్యాన్ స్టాండ్ అయి ఉన్నాడు, అంటే ఒక పర్సన్ అనేవాడు నిలబడి ఉన్నాడు. వాడిని క్రాస్ చేసుకుని ఈ ట్రైన్ అనేది వెళ్తుంది. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వదు. చాలా సార్లు ఏంటంటే ఇదే ప్రశ్న నేను మాక్ టెస్ట్లో కానీ గ్రాండ్ టెస్ట్లో ఇచ్చేటప్పుడు సో చాలా మంది మనకి స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి సో ఆ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు చేసే పద్ధతే మారిపోతుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో జాగ్రత్తగా చూడండి, వాటికి సంబంధించి ప్లాట్ఫామ్ అన్న బ్రిడ్జ్ అన్న అటువంటి సమయాల్లో మనం సమ్ అనేది ఏ విధంగా చేస్తామో కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ప్రీవియస్ లో మనకి ఏంటంటే ఒక పోల్ లేదా ఒక పర్సన్ లేదా ఒక ట్రీ అంటే ఇటువంటివి ఏవైనా వాటిని క్రాస్ చేసే పద్ధతుల్లో మనం ఆ విధంగా సమ్స్ అనేవి చేస్తాం అనమాట. కాకపోతే ఇప్పుడు ఉండే కేసెస్ లో ఏంటంటే మనకి చాలా ఇస్తాడు. ఒకసారి మనకి ప్లాట్ఫామ్ అనేది ఇవ్వచ్చు, ఓకేనా, లేదా ఒక బ్రిడ్జ్ అనేది ఇవ్వచ్చు, ఓకేనా, ఒక బ్రిడ్జ్ అనేది ఇవ్వచ్చు, లేదా మనకి ఒక గృహ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో వీటి ద్వారా మనకి ట్రైన్స్ అనేవి క్రాస్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఒక పర్సన్ కానీ ఒక ట్రీ కానీ, ఓకేనా, లేదా ఒక పోల్ని కానీ మనం తీసుకునేటప్పుడు వీటికి ఎటువంటి డిస్టెన్సెస్ కూడా ఉండవు, ఒక పాయింట్స్ గానే తీసుకుంటాం కాబట్టి సో వీటికి డిస్టెన్స్ అనేది ఉండదు, అంటే వాటి యొక్క లెంత్ అనేది ఉండదు. కానీ ఒక ప్లాట్ఫామ్ కి ఖచ్చితంగా డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ కి ఒక లెంత్ ఉంటుంది. ఓకేనా, అట్ దట్ సేమ్ టైం ఒక బ్రిడ్జ్ తీసుకున్న ఆ బ్రిడ్జ్ కూడా మనకి లెంత్ అనేది ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం మనం ఏదైనా లేదా ఒక గృహను తీసుకున్న వాటికి కూడా ఒక లెంత్ అనేది ఉంటుంది అనమాట. అంటే వీటి ద్వారా మనకి ఏదైనా ట్రైన్ అనేది క్రాస్ అయ్యేటప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటి ద్వారా ఒక ట్రైన్ అనేది క్రాస్ అయ్యేటప్పుడు ఆ లెంత్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ లెంత్ కానీ లేకపోతే ఆ బ్రిడ్జ్ లెంత్ ను క్రాస్ చేస్తూ తన డిస్టెన్స్ ను తను కూడా క్రాస్ చేస్తుంది. ఓకేనా, సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు దూరాలు మనకు ఉంటాయి, రెండు డిస్టెన్స్లు ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుంది, అట్ దట్ సేమ్ టైం ట్రైన్ తన ఏదైతే లెంత్ ఉంటుందో తన లెంత్ ని తన పొడవును తాను కూడా క్రాస్ చేస్తుంది. అంటే ఇక్కడ రెండు పొడవులు ఉంటాయి కాబట్టి రెండు పొడవులను కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రశ్న అనేది మీకు చెప్తాను, సో జాగ్రత్తగా వినండి అమ్మా, సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 90 km/h takes 1.2 minutes to cross 840 meters long platform. Find the length of the train అని అన్నాడు అనమాట. అంటే 90 km/h వేగంతో ప్రయాణించే ఒక రైలు, ఓకే, 840 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ను దాటడానికి 1.2 నిమిషాలు పడుతుంది. అయితే రైలు యొక్క పొడవు ఎంత అని చెప్పేసి మనకి అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, సో పెద్ద కష్టంగా ఉండదు, ఈజీగా ఉంటుంది. సో చిన్నదన్నమాట, చిన్న తేడా ఉంటుంది. ఆ చిన్న తేడాని మీరు పసిగట్టారంటే చాలా ఈజీగా చేస్తారు. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 90 km/h. సో స్పీడ్ అనేది మనకి ఇచ్చారు ఎంతమ్మా, మనకి 90 km/h, రైట్, మనకు ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే takes 1.2 minutes to cross to 840 meters long platform. అంటే మనకి ఇక్కడ టైం అనేది ఎంత పడిందమ్మా, 1.2 మినిట్స్ అన్నాడు. ఓకేనా, 1.2 మినిట్స్ అనేది పట్టింది. సో ఎంత లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ అది క్రాస్ చేసింది. సో ప్లాట్ఫామ్ లెంత్ ఎంతమ్మా, 840 మీటర్స్ అనమాట, 840 మీటర్స్ అనమాట. సో గాయస్ క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా, రైలు యొక్క వేగము, ట్రైన్ యొక్క వేగం మనకి ఎంత, 90 km/h, అండ్ వాటి యొక్క లెంత్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ లెంత్ అంతా మనకి 840 మీటర్, అండ్ టైం ఎంత తీసుకుంది క్రాస్ చేయడానికి, 1.2 మినిట్స్ అయితే తీసుకుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఏమున్నాయో మెజర్మెంట్స్ అన్ని కూడా సో డిఫరెంట్ గా మనకు ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్రైన్ యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ 840 మీటర్స్ ఉంది కాబట్టి
ట్రైన్ లెంత్ కూడా మనం మీటర్స్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో మీటర్స్ లో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏదైతే స్పీడ్ యొక్క మెజర్మెంట్ ఉందో స్పీడ్ యొక్క మెజర్మెంట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసుకోవాలి. కిలోమీటర్ ఫర్ అవర్ లో ఉన్నదాన్ని మీటర్ ఫర్ సెకండ్స్ లోకి మనం మార్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మినిట్స్ అనేది ఉంది, టైం అనేది మినిట్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ సెకండ్స్ లోకి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి మెజర్మెంట్స్ అన్ని కూడా యూనిట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే సో ఒక లైన్ లోకి రావటం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఈజీగా మనం సాల్వ్ చేయడం అవుతుంది. ఓకేనా? సో కిలోమీటర్ ఫర్ అవర్ లో ఉన్నదాన్ని మీటర్ ఫర్ సెకండ్ లోకి మనం మార్చుకోవడం ఎలాగా? సో ప్రీవియస్ క్లాసెస్ లో మీకు చెప్పాను, ఏం చెప్పాను మీకు? 5/18 అనే నెంబర్ తో ఈ యూనిట్ ని మనం మల్టిప్లై చేసినట్లయితే సో అది ఏమవుతుంది? కిలోమీటర్ ఫర్ అవర్ లో అనేది మీటర్ ఫర్ సెకండ్ లోకి మారిపోతుంది. రైట్? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో 90 ఇంటూ 5/18. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినట్లయితే 18 1s are 18 5s are 90. సో 5 5s are 25. సో 25 మీటర్ ఫర్ సెకండ్. ఓకేనా? సో మనకి స్పీడ్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టైం. సో టైం అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉందమ్మా? 1.2 మినిట్స్ అనేది మనకి టైం పట్టింది అన్నాడు. సో మనకి ఒక నిమిషానికి ఎన్ని సెకండ్స్ ఉంటాయమ్మా? సో 60 సెకండ్స్ ఉంటాయి కాబట్టి సో 1.2 ఇంటూ 60 అనేది వేసుకున్నట్లయితే సో దీని యొక్క సెకండ్స్ మొత్తం మనకు వచ్చేస్తాయి. 1.2 ఇంటూ 60 మనకి ఎంతమ్మా? 72 సెకండ్స్. ఓకేనా? సో మొత్తం మెజర్మెంట్స్ అన్ని కూడా యూనిట్స్ అన్ని కూడా మనకి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాయి కాబట్టి సో ఈజీగా మనం ఇప్పుడు చేసేవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్పీడ్ అనేది మనకి వచ్చేసింది, టైం అనేది వచ్చింది, సో ప్లాట్ఫామ్ లెంత్ మనకి తెలిసింది. సో ఫైనల్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఏదైతే ట్రైన్ ఉందో ట్రైన్ యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఓకేనా స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? స్పీడ్ ఇంటూ టైం. దూరం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఈ ఫార్ములా వేసుకొని ఇప్పుడు చేస్తున్నాను. సో స్పీడ్ ఎంతమ్మా మనకి? సో 25 మీటర్ ఫర్ సెకండ్ కాబట్టి 25 వేసుకున్నాను. సో టైం ఎంత పడింది మనకి? 72 అనేది పడింది. ఓకేనా? సో 25 ఇంటూ 72 ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో గుణకారం అనేది మనకి స్పీడ్ గా రావాలి. సో వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా ప్రీవియస్లీ చెప్పడం జరిగింది, చూడండి. ఓకేనా? సో వీటికి సంబంధించిన మల్టిప్లై ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే 25 ఇంటూ 72 మనం చూసుకున్నట్లయితే టోటల్ మనకి ఎంత వస్తుందమ్మా? సో 1800 అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే? డిస్టెన్స్ అనేది ఎంత మనకి? 1800 మీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ 72 సెకండ్లోని 25 మీటర్ పర్ సెకండ్ వేగంతో మనకి ట్రైన్ అనేది వెళ్ళేటప్పుడు ఎంత దూరం తను వెళ్తుంది? సో 1800 మీటర్స్ అనేది వెళ్తుంది. సో ప్రీవియస్లీ మీకు చెప్పేటప్పుడు చెప్పాను, ఏం చెప్పాను? ఒక ప్లాట్ఫామ్ నుండి ఒక ట్రైన్ అనేది మనం క్రాస్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ దూరాన్ని క్రాస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం తన దూరాన్ని తను కూడా క్రాస్ చేస్తుంది. అంటే ఇందులో మనకేంటి? ప్లాట్ఫామ్ దూరము ఉంటుంది అండ్ ట్రైన్ యొక్క దూరం కూడా ఉంటుంది అనమాట. రెండు యొక్క లెంత్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఓకేనా? అంటే మనకి ఇందులో ఒక లెంత్ తెలిసింది, ఏంటి? ప్లాట్ఫామ్ లెంత్ మనకి తెలిసింది. సో ట్రైన్ యొక్క లెంత్ మనకి తెలియాలంటే ఏం చేయాలి? ఈ ప్లాట్ఫామ్ లెంత్ మనం మైనస్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో 1800 లో నుంచి 840 మనం మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 960 అనేది వస్తుంది. 960 మీటర్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ అనేది అవుతుంది. ఓకేనా? సో గాయస్ పెద్ద కష్టంగా ఉండదమ్మా. సో ఇప్పుడు ఏదైతే చేశాను అదే ప్రాసెస్. సో ఇంతకు ముందు పోల్ కానీ ట్రీ కానీ ఏదైనా పర్సన్ కానీ ఒక ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు వాటికి ఎటువంటి డిస్టెన్స్ కూడా ఉండవు, ఒక పాయింట్స్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా మనకి ట్రైన్ యొక్క డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. కానీ ఒక బ్రిడ్జ్ కానీ లేదా ఒక గృహ కానీ లేకపోతే ఇంకేదైనా ఒక ప్లాట్ఫామ్ కానీ మనం క్రాస్ చేసేటప్పుడు వాటికి కొంత లెంత్ అనేది ఉంటుంది వాటిని బిల్డ్ చేయడానికి. ఓకేనా? సో అలాంటి టైంలోని ఆ బ్రిడ్జ్ లెంత్ని అది క్రాస్ చేస్తుంది, దాని దూరాన్ని తను కూడా క్రాస్ చేస్తుంది. కాబట్టి ఫైనల్లీ మనం లాస్ట్ లో మైనస్ అనేది చేస్తాం అనమాట. బికాజ్ ఎందుకంటే ఇందులో ఒక దాని వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్ లో విడిస్తాడు. సో లాస్ట్ లో మనం మైనస్ చేసుకుంటే అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి అమ్మా. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 90 km/h takes 1.2 minutes to cross as 840 meters long platform. Find the length of the train అని చెప్పేసి మనకు అడిగాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పీడ్ అనేది 90 km/h.
సో టైం అనేది మనకి ఎంత అయింది 1.2 మీటర్స్ అనేది పట్టింది. సో ప్లాట్ఫామ్ లెంత్ అనేది 840 మీటర్స్ అనేది అయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే యూనిట్స్ అనేవి ఉన్నాయో యూనిట్స్ అనేవి సో మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటి మినిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీటర్స్ లోకి మనకి రావాలి కాబట్టి ఇది కూడా మీటర్ ఫర్ సెకండ్ లోకి మనకి మారిపోవాలి. కిలోమీటర్ ఫర్ హవర్ మీటర్ ఫర్ సెకండ్ లోకి మనకి మారాలంటే మనం ఏం చేయాలి, ఆ యూనిట్ ను మనం 5/18 తో మనం మల్టిప్లై చేసుకుంటే మీటర్ ఫర్ సెకండ్ లోకి మారిపోతుంది. దానికి సంబంధించిన సమ్స్ ప్రీవియస్లీ చెప్పాను మీకు. ఓకేనా. సో 90 × 5/18 = 25 మీటర్ ఫర్ సెకండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో టైం మనం ఏంటంటే 60 తో మల్టిపుల్ చేసాం. ఎందుకు చేసాము, ఒక నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి. మెజర్మెంట్స్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఒక నిమిషానికి 60 సెకండ్స్ ఉంటాయి కాబట్టి సో 1.2 × 60 = 72 సెకండ్స్ అనమాట. అంటే 72 సెకండ్స్ లో 72 సెకండ్స్ అది ట్రావెలింగ్ చేస్తుంది. ఎంత స్పీడ్ తో ట్రావెలింగ్ చేస్తుంది, 25 మీటర్ పర్ సెకండ్ తో మనకి ట్రావెలింగ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి కాబట్టి స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా. దూరము ఇంటూ వేగం కాబట్టి సో మనకి ఏంటి ఇక్కడ వేగం 25 మీటర్ పర్ సెకండ్ అండ్ టైం అనేది 72 సెకండ్స్ కాబట్టి రెండు మల్టిపుల్ చేస్తే మనకి 1800 మీటర్స్ అనేది వస్తుంది. సో ఈ 1800 మీటర్స్ లో మనకి ప్లాట్ఫామ్ లెంత్ ఉంటుంది, అట్ దట్ సేమ్ టైం ట్రైన్ లెంత్ కూడా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వాడు ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఇచ్చాడు కాబట్టి మైనస్ అనేది చేసుకుంటే ట్రైన్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. దట్స్ ఇట్. చాలా ఈజీ అమ్మా. సో మరొక ఎగ్జాంపుల్ సంబంధించి మీకు చెప్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ టైం ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇంతకు ముందు మనం ప్లాట్ఫామ్ అనేది చెప్పుకుందాం, ఈసారి మనం బ్రిడ్జ్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ సంబంధించి చెప్తాను. ఓకేనా. సో అప్పుడు మీకు ఏంటంటే కంప్లీట్ గా డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూడండి. A train is traveling at a speed of 22 meters per second. It takes 57 seconds to cross a bridge of length 480 meters. Okay. What is the length of the train? Okay na. So జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఒక రైలు 22 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. 480 మీటర్ల పొడవున్న వంతెన దాటడానికి 57 సెకండ్లు పెట్టింది. రైలు యొక్క పొడవు ఎంత అని చెప్పేసి మనకి అడిగాడు. ఓకేనా. సో జాగ్రత్తగా ఇప్పుడు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 22 మీటర్ పర్ సెకండ్. సో మనకి స్పీడ్ అనేది వచ్చింది, ఎంత వచ్చిందమ్మా, 22 మీటర్ పర్ సెకండ్. వెరీ గుడ్. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్ టేక్స్ 57 సెకండ్స్ టు క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 480 మీటర్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి టైం అనేది కూడా ఇచ్చాడు. టైం అనేది ఎంత వచ్చింది మనకి, సో 57 సెకండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఫైనల్లీ మనకి బ్రిడ్జ్ వంతెన యొక్క లెంత్ అనేది ఎంత ఇచ్చారమ్మా. సో బ్రిడ్జ్ యొక్క లెంత్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది, 480 మీటర్స్. సో 480 మీటర్స్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట, 480 మీటర్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను మీకు, ఒక బ్రిడ్జ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక గృహ కానీ ఏదైనా ఒకటి క్రాస్ చేసేటప్పుడు, ఒక బస్సు కానీ ఒక ట్రైన్ కానీ క్రాస్ అయ్యేటప్పుడు సో వాటి లెంత్ తో పాటు అట్ దట్ సేమ్ టైం ప్లాట్ఫామ్ వాటి యొక్క లెంత్ కూడా క్రాస్ చేస్తుందని చెప్పేసి మీకు చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో మెజర్మెంట్స్ ఇక్కడ యూనిట్స్ అన్ని కూడా సరిపోయా లేదో చూసుకుందాం. మీటర్ పర్ సెకండ్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ టైం కూడా సెకండ్స్ లో ఇచ్చాడు, సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జ్ యొక్క లెంత్ మీటర్స్ లో ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం, ఇంకా చేంజ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. సో డైరెక్ట్ గా మనం సమ్ అనేది చేసేద్దాం. ఓకేనా. సో డిస్టెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఏంటమ్మా మనకి ఫార్ములా, సో స్పీడ్ ఇంటూ టైం, రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో స్పీడ్ ఎంత మనకి, సో 22 అండ్ టైం ఎంత మనకి 57 అన్నమాట. ఓకేనా. సో 22 × 57 సో టోటల్ మనకి ఎంత 1254 మీటర్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. ఓకేనా. 22 and 57 ఓకే 1254 మీటర్స్ అనేది మనకి రావటం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటి, సో టోటల్ గా ఈ ట్రైన్ అనేది జర్నీ చేసిన అంటే డిస్టెన్స్ అన్నమాట ఇది. సో ఈ డిస్టెన్స్ లోనే మనకి ఏముంటాయి, సో బ్రిడ్జ్ యొక్క లెంత్ ఉంటుంది, అట్ దట్ సేమ్ టైం ట్రైన్ యొక్క లెంత్ కూడా ఉంటుందని మీకు చెప్పాను. అంటే ఇందులో నుంచి మనకి ఏంటి, బ్రిడ్జ్ యొక్క లెంత్ అనేది మైనస్ చేసినట్లయితే సో 480 మనకి మైనస్ చేస్తే ఏమొస్తుంది, ట్రైన్ యొక్క లెంత్ అనేది మనకు వచ్చేస్తుంది. 1254 లో నుంచి 480 అనేది మనం మైనస్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 774 అనేది మనకి రావుతుంది. 774 మీటర్స్ అనేది మనకి
ఈ దీని యొక్క ఏదైతే ట్రైన్ ఉంటుందో ట్రైన్ యొక్క లెంత్ అనేది మనకి అవుతుంది. ఓకేనా? సో ఇంతేనమ్మా. సో పెద్ద కష్టంగా ఉండదు. సో ఈ టాపిక్స్ అనేవి ఏమున్నాయో సో ఇంతకు ముందు మనం ఏవైతే చేసామో సో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కాస్త మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశ్నని పూర్తిగా చదవాలి, చదివింది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇంతసేపు కూడా పట్టదు మీకు. సో చాలా ఈజీగా మనకి సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. విత్ ఇన్ 20 to 30 సెకండ్స్లోనే మనం ఆన్సర్ అయితే చేసేవచ్చు అనమాట. ఓకే? సో ఓకేనమ్మా. సో ఇప్పుడు మనకి ఏదైతే ట్రైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఏంటంటే సో ఈ 2 మోడల్స్ అనేది మనకి క్లియర్ అయిందనమాట. సో ఇంకొక మోడల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమ్ అనేది కాస్త పెద్దగా మీకు అనిపిస్తుంది కానీ సో సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మనం ఎప్పుడు కూడా సమస్యని అంటే ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం నుంచి చూసి మనం ఎప్పుడు భయపడకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమ్ ఏది ఉంటుందో దాన్ని మనం చదివినట్లయితే సో మనకి ఫస్ట్ అర్థం అవుతుంది. సో అర్థమైన తర్వాత దాన్ని మనం సాల్వ్ చేయడం అయితే అవుతుంది అనమాట. సో చదివితే అది ఈజీనా కష్టమని చెప్పి మనకి తెలుస్తుంది. సో నేను చాలా మంది స్టూడెంట్స్ని చూడడం జరిగింది. సో పెద్ద సమ్ అది పెద్ద లెంత్ ఉందంటే చాలా కష్టమైన సమ్ అయిపోతుంది. సో చిన్నగా ఉన్నట్లయితే అది ఈజీగా చేసేవచ్చు అనే మైండ్ సెట్ నుంచి అయితే ఫస్ట్ వచ్చేసాయండి. సో కొన్నిసార్లు ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అయిపోతుంది అనమాట. సో సింగిల్ లైన్ ఉన్న సమ్ కూడా మనకి ఏంటంటే చాలా టఫ్గా ఉంటుంది. సో పెద్ద పారాగ్రాఫ్ లో ఉన్న సమ్స్ కూడా మనకి చాలా ఈజీగా సింగిల్ స్టెప్ తోనే మనకి అయిపోతాయి అనమాట. ఓకేనా? సో అటువంటి ఎగ్జాంపుల్ సమ్మే ఇది ఒకటి. సో ట్రైన్స్ కి సంబంధించి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ కార్స్ కానీ సో ఇందులో మనకి మిళితమై ఉంటాయి అనమాట. ఓకేనమ్మా. సో నెక్స్ట్ సమ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 trains are running towards each other at the speed of 40 km per hour and 30 km per hour respectively on parallel lines. Okay? If the distance between 2 trains is 105 kilometers, then after how much time they will meet each other? ఓకేనా? సమ్ ఇదమ్మా. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 రైళ్లు సమాంతర మార్గాల్లో 40 కిలోమీటర్ పర్ అవర్ మరియు 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఒకదానికొకటి నడుస్తున్నాయి. 2 రైళ్ల మధ్య దూరం 105 కిలోమీటర్స్ అయినా ఎంత సమయం తర్వాత ఒకదాన్ని ఒకటి కలుస్తాయి అని చెప్పి మనకు అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో క్వశ్చన్ అనేది పెద్ద కష్టమేమి కాదు. సో మనకి లెంత్ అనేది ఎక్కువగా ఉంది కానీ సో అదేంటంటే సమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా చూడండి. 2 trains are running towards each other at the speed of 40 km per hour and 30 km per hour. అంటే 2 ట్రైన్స్ అనేవి ఒక ప్యారలల్ లైన్స్ లో ఒకటి 40 km per hour and 30 km per hour అనే వేగంతో నడుస్తూ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ట్రైన్స్ ఈజ్ 105 కిలోమీటర్స్ అన్నాడు. అంటే ఆ డిస్టెన్స్ అనేది ఎంత ఉందమ్మా? 105 కిలోమీటర్స్ అనేది ఉంది. Then after how much time they will meet each other? ఓకే? అవి తర్వాత ఎంత సమయంలో రెండు కూడా ఒకసారి కలుసుకుంటాయని చెప్పి అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. సో 2 ట్రైన్స్ అనేవి ఇలా మనకి ప్యారలల్ గా ఉన్న 2 ప్లాట్ఫామ్ నుంచి వెళ్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ట్రైన్ మనకి ఏంటి ఎంత స్పీడ్ వెళ్తుందమ్మా? సో 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మనకి వెళ్తుంది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో సెకండ్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మనకి వెళ్తుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ అనేది మనకి ఎంత ఉందమ్మా? మనకి టోటల్ డిస్టెన్స్ అనేది 105 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే వేగంగా వెళ్ళే ట్రైన్ అనేది సో ముందుగా అనేది రీచ్ అవుతుంది. సో స్లోగా వెళ్ళే ట్రైన్ అనేది కాస్త లిటిల్ బిట్ లేట్ గా మనకి చేరుకోవడం అయితే జరుగుతుంది అనమాట డెస్టినేషన్ కి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైన్ అనేది రీచ్ అయిపోయింది. సో సెకండ్ ట్రైన్ అనేది సో ఇక్కడికి రీచ్ అవడానికి ఈ రెండింటికి మధ్య ఉన్న టైం గ్యాప్ అనేది ఎంత ఉంటుందని చెప్పేసి మనకి అడుగుతున్నాడు అనమాట సమ్. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 trains are running towards each other at the speed of 40 km per hour and 30 km per hour అని చెప్పాడు. అంటే 2 ట్రైన్స్ యొక్క స్పీడ్ అనేది ఎంతమ్మా మనకి? సో ఇక్కడ రాసుకోండి. సో స్పీడ్ అనేది ఎంత మనకి? ఒకటి 40 కిలోమీటర్స్ అండ్ 30 కిలోమీటర్స్ కాబట్టి రెండింటిని కూడా మనం ఏం చేస్తాము? ప్లస్ చేస్తాం. 40 ప్లస్ 30. సో టోటల్ మనకి ఎంతమ్మా? 70 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మనకి రెండు కూడా జర్నీ చేస్తున్నాయి అనేసి అని మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిస్టెన్స్ అనేది ఎంతమ్మా మనకి? సో డిస్టెన్స్ అనేది మనకి 105 కిలోమీటర్స్ అనేది మనకి ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో టైం ఈజ్ ఈక్వల్ మనకి ఏంటమ్మా? డిస్టెన్స్ బై స్పీడ్ అనేది మనకి ఫార్ములా. డిస్టెన్స్ బై స్పీడ్ అనేది ఫార్ములా కాబట్టి సో మనకి డిస్టెన్స్ అనేది అంతా 105 అండ్ స్పీడ్ అనేది ఎంతమ్మా?
70 కిలోమీటర్స్ కాబట్టి సో 70 కిలోమీటర్స్ అండ్ 105 రెండు క్యాన్సిలేషన్ చేయాలి. సో ఏ నెంబర్తో మనకి క్యాన్సిలేషన్ అవుతాయి? సో 35తో క్యాన్సిల్ అవుతుంది. 35 2s are 70 అండ్ 35 3s are 105, రైట్? 35 టేబుల్లో మనకి రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సో 35తో మనం క్యాన్సిలేషన్ చేసుకున్నాం. సో మీకు 35 టేబుల్ అనేది రాకపోయినట్లయితే సో 5 టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఓకేనా? సో 3/2 అనేది మనకి రావటం జరిగింది. సో 3/2 అవర్స్ అనేది మనకి టైం అనేది పడుతుంది. ఓకేనా? సో ఆప్షన్స్ లో మనకి 3/2 అనేది అవ్వచ్చు, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది కూడా ఒక్కొక్కసారి అవ్వచ్చు అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ విధంగా ఇస్తాడు? మనకి 1/2 అనేది ఇస్తాడు అనమాట. 1/2 అవర్స్ అనేది మనకి పడుతుంది. ఓకేనా? మీకు అందరికీ తెలిసిందే మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఫ్రాక్షన్స్ లెసన్స్ లో మీకు అది చెప్పాను. ఓకేనా? ఇది మనకి అనమాట. సో పెద్ద సమ్ అని కనిపిస్తుంది కానీ సో సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో పెద్ద కష్టంగా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడి ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో సో మెటీరియల్స్ అనేవి సో మన ఏదైతే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ ఉంటుందో ఆ యాప్లోనే మనకి మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మెటీరియల్స్ తీసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 4 బుక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. సో ఒక్కొక్క బుక్ అనేది రిఫర్ చేయండి. సో ప్రతి ఒక్క బుక్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రాక్టీస్ పర్పస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో అక్కడ మనకి ఇలాంటి సమ్స్ అనేవి సో నెంబర్ ఆఫ్ సమ్స్ అనేవి వస్తాయి. సో మీరు అక్కడ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే సో మనకి క్లియర్గా ఇటువంటి సమ్స్ ఎలాంటివి ఇచ్చినా సరే టైమ్ అండ్ డిస్టెన్స్ స్పీడ్ నుంచి మనకి ఎటువంటి సమ్స్ ఇచ్చినా సరే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే? సో ప్రాక్టీస్ అయితే చేయాలమ్మా. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ అనేది మీరు చేస్తే మీరు అంత ఈజీగా సాల్వ్ అయితే చేయగలుగుతారు. ఇప్పుడు క్లాస్ వినేసి సో నోట్స్ రాసుకొని సో దుప్పటి కప్పుకొని పడుకుని పోతామంటే సో నో యూజ్. సో మీకు అందుకోసమనేసి అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయడానికి వీలైనంత ఎక్కువ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. 4 బుక్స్ అంటే చాలా తక్కువ అయితే ఏమి కాదు, చాలా ఎక్కువ మెటీరియల్ అది. దానితో పాటు మీకు ప్రాక్టీస్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఇటువంటి ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఆ తర్వాత ఏం చేస్తారు? ఎగ్జామినేషన్స్ కూడా రాస్తారనమాట దీని మీద. సో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అక్కడ కూడా ఇటువంటివి మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తారు చెక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇదంతా కూడా మీరు ఫిల్టరైజేషన్ అయ్యేటప్పుడు ఇటువంటి చాప్టర్స్ ఏవైనా వచ్చినా సరే చాలా ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే? ఇంకా పెండింగ్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఓకేనా? సో ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, తక్కువగా మాత్రం చేయొద్దు. సో మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి సో వీలైనంత ఎక్కువ టైం అనేది దీనికోసం కేటాయించినట్లయితే సో నవోదయ సీట్ సంపాదించడం పెద్ద కష్టం కాదు. సో క్లాసెస్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ అయితే చేయకుండా ఆగకండి. ఓకే? సో ఓకేనమ్మా. సో నెక్స్ట్ టైం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ కార్ కవర్స్ ఫస్ట్ 100 kilometers distance of a journey in 3 hours and another 100 kilometers distance 2 hours. Find the average speed of the car for the whole journey అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రశ్న జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏ కార్ కవర్స్ ఫస్ట్ 100 kilometers distance ఆఫ్ ఏ జర్నీ ఇన్ 3 hours. సో ఫస్ట్ 100 kilometers తన జర్నీ చేయడానికి ఎంత పట్టిందమ్మా? టైము 3 hours టైం పట్టింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు అనమాట. అండ్ అనదర్ 100 kilometers డిస్టెన్స్ 2 hours అనమాట. అండ్ అనదర్ 100 kilometer డిస్టెన్స్ తన జర్నీ చేయడానికి ఎంత పట్టింది? సో 2 hours పట్టింది. సో రిటర్న్ అనొచ్చు లేదా A to B. ఓకేనా? A to B అండ్ B to C అని కూడా అనొచ్చు అనమాట. ఫస్ట్ 100 కి మనకి ఎంత టైం పట్టింది? సో 3 hours అనేది పట్టింది. నెక్స్ట్ 100 kilometers మనకి ఎంత అయిందమ్మా? 2 hours అనేది పట్టింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఫర్ ద హోల్ జర్నీ అని చెప్పి అడుగుతున్నాడు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చూడండి అమ్మా. ఒక కారు ప్రయాణంలో మొదటి 100 kilometerల దూరాన్ని 3 గంటల్లోని మరియు మరొక 100 kilometerల దూరాన్ని 2 గంటల్లోని కవర్ చేస్తుంది. మొత్తం ప్రయాణానికి కారు యొక్క సగటు వేగం కనుగొనండి అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? సో టోటల్ మనకి ఎంతమ్మా? సో ఇక్కడ టోటల్ జర్నీ అంతా 200 kilometers. ఓకేనా? సో టోటల్ టైం ఎంత పడింది వాడికి? సో 5 hours అనేది మనకి పడింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏదైతే స్పీడ్ అనేది ఉందో సో యావరేజ్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ సో డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం, దూరము బై కాలము కాబట్టి సో దూరం ఎంత మనకి? సో 200 kilometers బై సో టైం ఎంత మనకి? 5. ఓకేనా? 5 4 20 అంటే 5 40 200 కాబట్టి
సో 40 కిలోమీటర్ పర్ అవర్ అనేది తన యావరేజ్ స్పీడ్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా గైస్? సో ఇంతే, పెద్ద కష్టంగా ఉండదు. సమ్ చూస్తే కాస్త పెద్దగా ఉంది కానీ సొల్యూషన్ అనేది ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సో పెద్ద కష్టం అయితే మీరు పరక్కర్లేదు. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. ఏ కార్ కవర్స్ ఫస్ట్ 100 కిలోమీటర్స్. ఓకేనా? సో ఫస్ట్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆఫ్ ఏ జర్నీ ఇన్ 3 hours and another 100 kilometers distance in 2 hours. ఓకేనా? ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఫర్ హోల్ జర్నీ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మొత్తం జర్నీకి సంబంధించి యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ స్పీడ్ అన్న రెండు ఒకటే. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అనేది మనకి ఎంత 100 + 100 200 అండ్ టైం ఎంత మనకి 3 hours + 2 hours, మొత్తం టోటల్ గా మనకి 5 hours కాబట్టి 2 hours అంటే 200/5 మనం వేసుకుంటాం. 540s ఆర్ 200 కాబట్టి సో 40 km/h అనేది మనకి అవుతుందన్నమాట. సో ఇంతే, పెద్ద కష్టంగా ఉండదమ్మా. సో కొద్ది ప్రాక్టీస్ చేసి ప్రశ్నను అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? సో ఓకే స్టూడెంట్స్, సో ఇంతకు ముందు మనం ఏంటంటే ఒక మోడల్ చెప్పుకున్నాం. సో ఒక డిస్టెన్స్ నుంచి ఇంకొక డిస్టెన్స్ మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం మనం ఎలా అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. సో లాస్ట్ సమ్ లో సో ఇప్పుడు అందులో ఏంటంటే మనకి ఏదైతే జర్నీ ఉందో జర్నీ యొక్క డిస్టెన్స్ అనేది ఇచ్చాడు, అట్ దట్ సేమ్ టైం టైం ఇచ్చాడు. సో అలాంటి టైంలో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అట్ దట్ సేమ్ టైం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్ గా దాని యొక్క జర్నీ స్పీడ్ అనేది మనకి ఇస్తాడు. అలాంటప్పుడు మళ్ళీ యావరేజ్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ టైం ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది దానికి దీనికి సంబంధించి. ఏ బస్ ట్రావెల్స్ ఫ్రమ్ స్టేషన్ A to B at a speed of 10 km/h and return back at the speed of 15 km/h. Find the average speed of the bus. ఓకేనా? సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒక బస్సు స్టేషన్ A నుండి స్టేషన్ B వరకు 10 km/h వేగంతో ప్రయాణిస్తుంది మరియు తిరిగి 15 km/h వేగంతో తిరిగి వస్తుంది. బస్సు సగటు వేగాన్ని కనుగొనండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్తగా చూడండి, ఇంతకు ముందు మనకి ఏంటి ఏదైతే ఇక మనకి స్పీడ్ యొక్క మెజర్మెంట్ కాకుండా సో రిమైనింగ్ రెండు మెజర్మెంట్స్ మనకి ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు స్పీడ్ యొక్క మెజర్మెంట్ అనేది ఇచ్చాడు అనమాట. అంటే ఏ నుంచి మనకి బికి ఒక బస్ అనేది జర్నీ అనేది చేస్తుంది అనమాట. ఎంత స్పీడ్ తో జర్నీ చేస్తుంది? 10 km/h. 10 km/h వేగంతో మనకి జర్నీ చేస్తుంది. ఇది మనకి వెళ్ళేటప్పుడు అనమాట. అట్ దట్ సేమ్ టైం రివర్స్ వచ్చేటప్పుడు మనకి 15 km/h. 15 km/h తో మనకి రివర్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఆ బస్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ బస్ అవ్వచ్చు, లేదా ట్రైన్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైసికల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సో ఇటువంటి వాటికి సంబంధించి మనకి ఫార్ములా ఉంటుందమ్మా. సో ఫార్ములా ఏంటంటే 2 × xy/x + y. ఓకేనా? సో ఇది x స్పీడ్ అనుకుందాము, సో దీన్ని y స్పీడ్ అనుకుందాం అనమాట. ఓకేనా? సో దాన్ని బట్టి ఫార్ములా మనం వేసుకున్నట్లయితే సో 2 × 10 × 15/10 + 15. ఓకేనా? సో 10 + 15 మనకి ఎంత అవుతుంది మనకి? సో 2 × 10 × 15/10 + 15 మనకి ఎంతమ్మా? సో 25 అనేది మనకి రావటం జరుగుతుంది. ఓకేనా? సో 5 టేబుల్లో మనం చూసుకున్నట్లయితే 5 5s are 25, 5 2s are 10. ఓకేనా? 5 1s are 5 3s are. ఓకేనా? 2 × 2 × 3 మనకి ఫైనల్లీ మిగిలింది. సో 2 2s are 4, 4 3s are 12 అనేది మనకి రావటం జరుగుతుంది. సో యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఎంత అవుతుందమ్మా? 12 km/h అనేది మనకి అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇటువంటి కేసెస్ లో మనకి ఫార్ములా ఏంటమ్మా? 2xy/x + y. ఇది మనకి ఫార్ములా. సో ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ ని మనం x స్పీడ్ అనుకుందాము, సెకండ్ టైం వచ్చిన స్పీడ్ ని మనం y స్పీడ్ అనుకున్నట్లయితే సో ఫస్ట్ x స్పీడ్ అనేది 10 km/h అండ్ రిటర్న్ వచ్చిన y స్పీడ్ అనేది 15 km/h అనేట్లయితే సో xy ప్లేసెస్ లో మనం 10 15 ని మనం వేసుకోవడం జరిగింది.
సో మనం ఇక్కడ 10 ప్లస్ 15 25 కాబట్టి 25తో మనం పైన ఉన్న వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో 5 టేబుల్తో 5 5s are 25, 5 2s are 10 మనం క్యాన్సిల్ చేసాం. అండ్ రిమైనింగ్ ఇక్కడ 5 అనేది మిగిలింది. 5 1s are ఓకేనా, 5 3s are 15 అన్నమాట. ఓకేనా, అండ్ ఫైనల్ ఇక్కడ మనకి ఏం మిగిలిందమ్మా, 2 into 2 into 3 అనేది మిగిలిపోయింది. 2 2s are 4, 4 3s are 12 కాబట్టి 12 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకేనమ్మా. సో టుడే క్లాస్ లో మనకి సో లాస్ట్ మోడల్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ మోడల్ లో సమ్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ మోడల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఏరియాస్ అనే లెసన్ అనేది మీకు వచ్చినట్లయితే ఆ ఏరియాస్ అనే లెసన్ తో మనకి ఇక్కడ మనకి ఏంటంటే సంబంధం అనేది ఉంటుంది సమ్కి సంబంధించి. ఓకేనా, సో మీరు ఏరియాస్ అనే లెసన్ కూడా బాగా ప్రాక్టీస్ చేసి అక్కడ ఉండే ఫార్ములాస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రీవియస్లీ చెప్పడం జరిగింది. సో ఏరియాస్ అనే లెసన్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాస్ అనే లెసన్ లో మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి వస్తాయి. సో ప్రతి ఒక్క ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి నెక్స్ట్ వచ్చే లెసన్స్ లో కూడా వాటి యొక్క ఉపయోగమైన ఉంటుందని చెప్పి మీకు అంతకు ముందు చెప్పడం జరిగింది. సో ఆ ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ లెసన్స్ లో టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అనేవి మనకి ఎక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయం కూడా చెప్పాను. సో వాటితో మిళితమై ఉన్న ప్రశ్నలు కూడా చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ పార్క్ ఈస్ 2500 meters long and 1000 meters wide. A cyclist has to take 6 rounds of this park. How much time will be take at the speed of 14 km/h? ఓకేనా, ఒక పార్క్ అనేది సో 250 మీటర్ల పొడవు అలాగే 1000 మీటర్ల వెడల్పు అనేది ఉంటుంది. ఒక సైక్లిస్ట్ ఈ పార్క్ లో 6 రౌండ్లు అనేది వేయాలి. సో 6 రౌండ్లు అనేది వేయాలి. 14 కిలోమీటర్ పర్ వేగంతో అతను ఎంత సమయం తీసుకుంటాడు అని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అడిగాడు అనమాట. ఓకేనా, మనకి ఒక పార్క్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. రైట్, ఒక పార్క్ అనేది మనం తీసుకున్నట్లయితే పార్క్ యొక్క లెంత్ అనేది 2500 మీటర్స్ అనేది ఉంటుందన్నాడు. అండ్ మనకి వెట్ మనకి ఎంత ఉంటుందమ్మా, సో వెడల్పు అనేది ఎంత ఉంటుంది, సో 1000 మీటర్స్ అనేది మనకు ఉంటుందని చెప్పాడు. సో ఇందులో మనకి ఒక సైక్లిస్ట్ అనేవాడు ఎన్ని టైమ్స్ అనేది రౌండ్స్ వేస్తాడమ్మా, సో 6 టైమ్స్ అనేది రౌండ్స్ వేసినట్లయితే తన యొక్క వేగం 14, ఓకేనా, 14 km/h వేగంతో తను జర్నీ చేసినట్లయితే సో ఈ పార్క్ ని మొత్తం తను కంప్లీట్ చేయడానికి ఎంత సమయం అనేది పడుతుందని చెప్పేసి మనకి ప్రశ్న అడగడం జరిగింది. సో ప్రశ్న అనేది చాలా పెద్దగా ఉంది కదమ్మా. సో కొద్దిగా మీరు ఓపిక తెచ్చుకున్నట్లయితే సో చాలా ఈజీగా దీనికి సమ్స్ అయితే చేయడం అంటే సొల్యూషన్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనకి లెంత్ ఎంతమ్మా, సో పార్క్ యొక్క లెంత్ అనేది ఎంత, సో 2500. ఓకేనా, 2500 అనేది మనకి లెంత్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెట్ ఎంత మనకి, వెడల్పు ఎంత మనకి, సో వెడల్పు ఎంత మనకి, సో 1000 మీటర్స్ అనేది మనకి ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పార్క్ యొక్క చుట్టుకొలత అనేది మనకి కావాలి. ఓకేనా, సో పార్క్ యొక్క చుట్టుకొలత దట్ మీన్స్ పెరిమీటర్. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సో పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, 2 into L plus B. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ద పార్క్ is equal to 2 into L plus B. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ద పార్క్, సో పెరిమీటర్ ఆఫ్ ద పార్క్, పెరిమీటర్ ఆఫ్ ద పార్క్ 2 into L plus B ఇది మనకి ఫార్ములా అన్నమాట. ఓకేనా, సో మనం ఇక్కడ ఏంటంటే ఏదైతే ఏరియాస్ అనేది ఉంటుందో ఆ ఏరియాస్ లో మనకి ఈ ఫార్ములా అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనం వేసుకున్నట్లయితే L వాల్యూ అండ్ B వాల్యూ మనం వేసుకున్నట్లయితే సో 2 into 2500 plus 1000. ఓకేనా, సో మనం వేసుకున్నట్లయితే సో 2 into 3500. సో టోటల్ గా మనకి పెరిమీటర్ సో మొత్తం చుట్టుకొలత అనేది ఎంత వస్తుందమ్మా, 7000 మీటర్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. ఎంత వచ్చింది మనకి, 7000 మీటర్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పార్క్ చుట్టూ తను ఎన్నిసార్లు రౌండ్ అనేది వేయాలి, ఎన్నిసార్లు రౌండ్ వేయాలమ్మా, సో 6 టైమ్స్ అనేది తను రౌండ్స్ వేయాలి. అంటే మనకి మొత్తం లెంత్ అనేది 7000 మీటర్లు అయినట్లయితే 7000 మీటర్లను తను ఎన్నిసార్లు మొత్తం చుట్టూ తిరగాలి, 6 టైమ్స్ తిరగాలన్నాడు కాబట్టి
ఇంటూ 6 అనేది మనం వేసుకున్నట్లయితే సో టోటల్గా ఆ సైక్లిస్ట్ అనేవాడు ఆ సైకిల్ తొక్కేవాడు ఎంత దూరం అనేది తను జర్నీ చేశాడనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే 6 7s ఎంతమ్మా మనకి సో 42 అనేది రావటం జరుగుతుంది కాబట్టి సో 42,000 మీటర్స్ అనేది వాడు జర్నీ అనేది చేస్తున్నాడు అనమాట. ఎంత చేస్తున్నాడమ్మా? 42,000 మీటర్స్ అనేది జర్నీ చేస్తున్నాడు. 42,000 మీటర్స్ అంటే 42,000 మీటర్స్ నథింగ్ బట్ 42 కేజెస్. సో 42 కిలోమీటర్స్ సో 42 కిలోమీటర్స్ అనేవాడు జర్నీ అనేది చేస్తున్నాడు అనమాట. ఎంత జర్నీ చేశాడు? 42 కిలోమీటర్స్ అనేది తను జర్నీ చేశాడు. సో క్లియర్? ఇప్పుడు సైక్లిస్ట్ అనేవాడు ఎంత దూరం అనేది జర్నీ చేశాడనే విషయం మనకు వచ్చేసింది. సో ఆడి యొక్క స్పీడ్ అనేది ఎంతమ్మా? సో డిస్టెన్స్ అనేది మనకు వచ్చింది. డిస్టెన్స్ ఎంత మనకి? సో 42 కిలోమీటర్స్. అండ్ స్పీడ్ అనేది ఎంతమ్మా మనకి? సో ఇంతకు ముందు ఇక్కడ చెప్పుకున్నాం 14 కిలోమీటర్ పర్ అవర్. సో 14 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి సో ఫైనల్లీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టైం అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? సో కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఇది మనకి ఫార్ములా. సో చాలా సార్లు మీకు రిపీట్ చేస్తున్నాను, ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి డిస్టెన్స్ అనేది మనకి ఎంతమ్మా? మనకి 42 కిలోమీటర్స్. ఓకేనా? సో స్పీడ్ ఎంత మనకి? సో 14 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? సో మనకి మెజర్మెంట్స్ అనేవి ఫార్ములాస్ లో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ అనేది చేస్తే 14 1s 14 3s అనేది మనకి వచ్చింది. సో ఎంత టైం పడుతుందమ్మా వాడికి? సో ఎంత టైం పడుతుంది మొత్తం కవర్ చేయడానికి? సో 3 hours అనేది మనకి పడుతుంది అనమాట. 3 hours అనేది వాడికి టైం అనేది పడుతుంది. ఓకేనా? సో గాయస్ మళ్ళీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. A park is 2005 meters long and 1000 meters wide. A cyclist has to take 6 rounds of the park. How much time will he take at the speed of 14 kilometers per hour? ఓకే, మనకి ఒక పార్క్ అనేది ఉంది. ఆ పార్క్ లో మనకి లెంత్ అనేది 2500 మీటర్స్, అలాగే మనకి వెట్ అనేది మనకి ఎంతమ్మా 1000 మీటర్స్ అయితే ఒక సైక్లిస్ట్ అనేవాడు ఈ పార్క్ చుట్టూ 6 రౌండ్లు అనేది వేయాలి. ఎంత స్పీడ్ తో వేయాలి? 14 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో తను స్పీడ్ గా ఆ స్పీడ్ లో మనకి ఎన్ని రౌండ్స్ వేయాలమ్మా? 6 రౌండ్స్ వేయాలన్నమాట. సో అలాంటప్పుడు ఈ సైక్లిస్ట్ అనేవాడు ఎంత టైం ని తీసుకుంటాడు అని చెప్పేసి మనకి ప్రశ్న అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ దాని గురించి మనకు తెలియాలంటే ఈ పార్క్ యొక్క చుట్టుకొలత ఎంత అనేది మనకు తెలియాలి. ఓకేనా? సో పెరిమీటర్ ఆఫ్ ఏ పార్క్ ఇది మనకు తెలియాలన్నమాట. సో పెరిమీటర్ ఆఫ్ ఏ పార్క్ యొక్క ఫార్ములా అంటే 2l + b. ఇది మనకి ఫార్ములా. సో 2 × 2500 + 1000. ఓకేనా? సో 2 × 3500. సో 2 × 3500 చేసినట్లయితే మనకి 7000 మీటర్స్ అనేది సో పార్క్ యొక్క పెరిమీటర్ చుట్టుకొలత అనేది మనకి వచ్చేసింది. సో టోటల్ చుట్టుకొలత మనకి ఎంతమ్మా? సో 7000 మీటర్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను? సైక్లిస్ట్ అనేవాడు ఎన్ని టైమ్స్ అనేది రౌండ్ చేయాలి? సో 6 టైమ్స్ రౌండ్ చేయాలి కాబట్టి ఇంటూ 6 అనేది వేసినట్లయితే ఆ సైక్లిస్ట్ అనేవాడు మొత్తం ఎంత దూరం అనేది ప్రయాణించాడు అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో 7000 మీటర్స్ ఇంటూ 6 మనం వేసుకున్నట్లయితే 42,000 మీటర్స్ అనేది వాడు ప్రయాణం చేయడం జరిగింది. ఓకేనా? 42,000 మీటర్ల దూరం అనేది ఆ సైక్లిస్ట్ అనేవాడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు అనమాట. ఓకేనా? ఎంత స్పీడ్ వేగంతో వెళ్ళాడు? 14 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తను వెళ్ళడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ వేగం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ యూనిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మీటర్స్ కూడా మనం కిలోమీటర్స్ లోకి మనం ఫార్వర్డ్ చేసుకోవాలి. కాబట్టి 42,000 మీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? సో 42 కిలోమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే మనకి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మీటర్స్. ఇది మనకి మెజర్మెంట్స్ లో చెప్పడం జరిగింది కాబట్టి సో డివైడెడ్ బై 1000 చేసుకుంటే మనకి 42 కిలోమీటర్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది 42 కిలోమీటర్స్ అనేది వచ్చింది. అండ్ స్పీడ్ అనేది ఆల్రెడీ వాడు మనకి ఇచ్చాడు 14 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి ఇచ్చాడు.
సో టైం అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము, కాబట్టి 42/14 అనేది చేస్తున్నాము. సో 14th టేబుల్లో 14 1s ఆర్ 43s ఆర్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే టైం అనేది వాడికి ఎంత పడింది, 3 hours అనేది మనకి టైం పడింది. ఓకేనా గైస్, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడతో ఈ క్లాస్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, సో ఫస్ట్ నోట్స్ అనేది ఫస్ట్ ప్రాపర్గా క్లియర్గా రాసుకొని సో ఫస్ట్ ఈ నోట్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మన యాప్ ఓపెన్ చేసి సో మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మెటీరియల్ అనే ఆప్షన్లో మనకి 4 books అనేవి అందులో ఉంటాయి. సో 4 books కూడా ఓపెన్ చేయండి. సో అందులో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇప్పటివరకు ఏదైతే టైం అండ్ డిస్టెన్స్ స్పీడ్ అనే లెసన్ చెప్పుకున్నామో దానికి సంబంధించి మనకి సో హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ అనేవి మీకు ఆ బుక్స్లో ఉంటాయి. కాబట్టి సో అక్కడ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా. సో అది అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ పర్పస్ బిట్స్ సంబంధించి కొంత మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ మెటీరియల్ కూడా ఓపెన్ చేయండి. సో అక్కడ కూడా మీకు కొన్ని ప్రశ్నలు అనేవి వస్తాయి మల్టిపుల్ చాయిస్తో. సో అవి కూడా మీరు చేయండి. సో మీకు ఎంతవరకు నేర్చుకోగలిగారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ దీనికి సంబంధించి ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కూడా రాయండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ రాయండి. సో ఆఫ్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు టైం అనేది ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ టైం ఆ ఇన్ టైంలోనే మీరు రాయాలి. సో టైం అనేది మీకు అలవాటు అవుతుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత రాయండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటో చెక్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారో చూసుకొని సో మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే సో మనకి అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఏదో సో ఒకసారి చేసేసాం అనుకుని కాకుండా సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఒకసారి అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ వీడియో చూడండి, చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు అప్పటికి అర్థం కాకపోయినట్లయితే నాకు కాల్ చేసినట్లయితే సో మీకు నేను ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏంటనేది చెప్పడం జరుగుతుంది. సో మీకు జూమ్ క్లాస్ తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి ఏవైతే మ్యాథ్స్ ఉంటుందో కాస్త టఫ్గా ఉంటుంది కాబట్టి ఇంకా మీకు అర్థం కాకపోతే జూమ్ క్లాస్ తీసుకుంటాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట. ఓకేనా, సో ప్రతి ఒక్కటి కూడా సో ప్రాపర్గా ప్రతి ఒక్క ప్రశ్న కూడా ప్రాపర్గా చదవండి. చదివేసి అర్థం చేసుకున్నాకే సాల్వ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, సో నోట్స్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అయిపోయిన తర్వాత నేను మనకి వాట్సాప్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి మనకు ఫార్వర్డ్ చేస్తే నేను చూస్తాను. నోట్స్ అయితే ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా.